Hi everyone, today I'm going to explain the BSc Sem 1 backlog subject, that is Maths. Okay, so coming to the unit 1, that is the partial differentiation. Here I gave only the top 6 long numerical questions. If you do this, you'll definitely pass. Okay, and coming to the first question, verify Euler's theorem for the function z is equal to x square y plus xy square. This is the main question. Now coming to the second question, find the total differential of z is equal to x square z cube plus sine of xy. Third one is find dou z by dou x and dou z by dou y where z is equal to integration of x square plus y square. Okay, now coming to the fourth one, solve chain rule problems involving composite functions. Fifth one is find the Jacobian dou u comma v and dou x comma y. Okay, now coming to the sixth one, verify dou square z by dou x dou y is equal to dou square z by dou y dou x. So these are important topics from long numerical questions. Okay, సో ఇక్కడ నేను లాంగ్ క్వశ్చన్స్ వచ్చేసి యూలర్స్ థియరమ్ నేర్చుకోండి. నెక్స్ట్ టోటల్ డిఫరెన్షియల్ సమ్స్ నేర్చుకోండి, చైన్ రూల్ ప్రాబ్లమ్స్ నేర్చుకోండి, జాకోబియన్ నేర్చుకోండి, వెరిఫై డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై ఇలాంటి సమ్స్ నేర్చుకోండి. నేను మీకు ఎగ్జాక్ట్ టాపిక్స్ ఇవ్వగలను ఎందుకంటే క్వశ్చన్ పేపర్ సిలబస్ అనేది రివైజ్డ్ అయింది. ఓకే, సిలబస్ అనేది రివైజ్డ్ అయింది. సో సేమ్ క్వశ్చన్స్ అనేవి మీకు ఉండవు. ఇప్పుడు నేను మీకు ఏదైతే ఇస్తానో మీరు అది నేర్చుకున్నా కూడా మీకు ప్రాసెస్లో చేయగలరు, కానీ మీకు ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ మీకు ప్రొవైడ్ చేయదు. ఓకే, సో దట్స్ ద రీజన్ మనం మెథడ్స్ మట్టుకే ఫోకస్ చేయాలి. ఇప్పుడు మనం క్వశ్చన్స్ ఫోకస్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లో ఫైండ్ ద టోటల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ప్లస్ సైన్ ఆఫ్ XY. సైన్ ప్లేస్లో మేబీ ట్యాన్ అడగొచ్చు. మీరు అప్పుడు రీప్లేస్ చేయాలంటే మీకు కరెక్ట్గా ఫార్ములాస్ నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ ద స్టెప్స్ అనేవి రావాలి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ మటుకు ఇంతే. ఓకే, సో మనం మెథడ్ ఏదైతే నేర్చుకున్నామో మనం యూనిట్లో 3 మెథడ్స్ నేర్చుకున్నా, 4 మెథడ్స్ నేర్చుకున్నా ఆర్ 2 మెథడ్స్ నేర్చుకున్నా కూడా తరోగా నేర్చుకోవాలి. దానిలో వేరే న్యూమెరికల్స్ అంటే వేరే ఫంక్షన్స్ పెట్టి వేరే నంబర్స్ పెట్టి ఇంప్లిమెంట్ చేసేలాగా నేర్చుకుంటే మీరు పాస్ అవుతారు. ప్లస్ మీరు ఎక్కువ 4 యూనిట్స్కి ఎఫర్ట్స్ పెడితే మీకు O గ్రేడ్ కూడా వస్తుంది. ఓకే, సో చైన్ రూల్ ఇలాంటివి నేను టాపిక్స్ ఇస్తున్నానంటే దోస్ ఆర్ మెథడ్స్ ఓన్లీ. ఓకే, నౌ కమింగ్ టు ద టాప్ 6 షార్ట్ న్యూమెరికల్ క్వశ్చన్స్. ఫైండ్ డో జెడ్ బై డో ఎక్స్ అంటే మీకు ఫైండ్ ఒక ఫంక్షన్ ఇచ్చి డో జెడ్ బై డో ఎక్స్ కనుక్కోమంటారు, డో జెడ్ బై డో వై కనుక్కోమంటారు. అంటే మీరు డిఫరెన్షియేట్ చేయాలి దాన్ని. ఓకేనా, ఫైండ్ డో జెడ్ బై డో ఎక్స్, ఫైండ్ డో జెడ్ బై డో వై, ఫైండ్ ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్. Fourth one is find the total derivative. Fifth one is evaluate a simple Jacobian. Sixth one is verify Euler's theorem for a simple homogeneous function. అంటే ఈ సిక్స్త్ వన్ కూడా అది కూడా ఒక సమ్మే. సో నేను దాన్ని మీకు ఒక ఈజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మీరు మెథడ్ ఈజీగా ఫైండ్ చేసేలాగా నేను మీకు క్వశ్చన్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, సో నా యూలర్స్ థియరమ్ ఉంది. యూలర్స్ థియరమ్ ఒక సింపుల్ హోమోజీనియస్ ఫంక్షన్ కేసి మనం కనుక్కోవాలి. Okay, so coming to this unit 2, Taylor's theorem and maxima minima. Top 6 long questions I am giving you. Expand f of x comma y using Taylor's theorem. అంటే ఇక్కడ మీరు మోస్ట్లీ టేలర్స్ థియరమ్ నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ వన్, ఫైండ్ ద maximum and minimum values of f of x comma y x square plus y square minus 4x minus 6y. నెక్స్ట్ థర్డ్ వన్, సాల్వ్ ఏ ప్రాబ్లమ్ యూజింగ్ లెగ్రాంజెస్ మల్టిప్లయర్స్. ఇందులో మీరు లెగ్రాంజెస్ మల్టిప్లయర్స్ మెథడ్లో ఉన్న సమ్స్ చేయాలి. డిటర్మైన్ స్టేషనరీ పాయింట్స్ అండ్ క్లాసిఫై దెమ్. ఫిఫ్త్ వన్ ఇస్ ఫైండ్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అండ్ టెస్ట్ ఫర్ ఎక్స్ట్రీమా. అంటే ఇక్కడ మీరు సమ్స్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియేటివ్ నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ హోమోజీనియస్ నేర్చుకోవాలి. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇస్ సాల్వ్ ఇంప్లిసిట్ differentiation problems. Okay, now coming to the top 6 short numerical questions I'm giving you. Expand a function up to second degree terms, find stationary points, find second partial derivatives, test whether a point is maximum or minimum, find a constrained maximum, solve a simple implicit differential problem.
సో మనకి షార్ట్ క్వశ్చన్స్లో కూడా న్యూమెరికల్స్లో సెకండ్ డిగ్రీ టర్మ్స్ ఎలా ఫైండ్ చేయాలో చూడండి, టాపిక్ ఉంటుంది మీకు 100%. నెక్స్ట్ కమింగ్ త్రూ ది ఫైండ్ సెకండ్ పార్షియల్ డెరివేటివ్స్. సెకండ్ పార్షియల్ డెరివేటివ్స్ ఎలా ఫైండ్ చేయాలి, స్టేషనరీ పాయింట్స్ ఎలా కనుక్కోవాలి. మీరు బేసిక్గా మీరు లాంగ్ క్వశ్చన్స్ నేర్చుకుంటే మీకు షార్ట్ క్వశ్చన్స్ అనేటివి లాంగ్ సబ్ ఆర్డర్లోనే ఉంటాయి. ఓకే, సగం ఆన్సర్ అది లాంగ్లోనే ఉంటుంది. సో మీరు ఫస్ట్ ఫోకస్ లాంగ్ క్వశ్చన్స్ మీద చేయండి. నెక్స్ట్ కమింగ్ టు ది సెకండ్ పార్షియల్ డెరివేటివ్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం మ్యాక్సిమమా మినిమమా అనేది పాయింట్ చెక్కింగ్ ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ ఇస్తారు, దానిలో మనం పాయింట్ చెక్ చేయాలి. ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. నెక్స్ట్ ఇంప్లిసిట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. నెక్స్ట్ కమింగ్ త్రూ ద యూనిట్ 3 బీటా అండ్ గామా ఫంక్షన్స్. ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 x power m 1 minus x power n dx using beta function. Second one is evaluate gamma function integrals. Third one is prove b of m comma n r of n by r of m plus n. Evaluate integration of 0 to pi by 2 sin power m x cos power n x dx. Coming to the fifth one, evaluate r into 1 by 2. Sixth one is solve a standard beta gamma numerical sums. స్టాండర్డ్ బీటా గామా అనేది మీకు టాపిక్ ఉంటుంది. సో దానిలో న్యూమరికల్ సమ్స్ నేర్చుకోవాలి. అంటే మీరు ఒక్క సమ్ నేర్చుకున్నా కూడా మీరు ఏది ఇచ్చినా కూడా చేయగలరు. సో ఒక్క సమ్ నేర్చుకున్న మెథడ్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు ది షార్ట్ న్యూమరికల్ క్వశ్చన్స్. ఫైండ్ ఆర్ ఆఫ్ 5, ఫైండ్ ఆర్ ఆఫ్ 1/2, ఎవాల్యుయేట్ ఏ సింపుల్ బీటా ఫంక్షన్, evaluate a simple gamma function, use the beta gamma relation. Next evaluate a standard definite integral. Okay, so ivi important topics and methods. Next moving to the unit 4 multiple integrals. Top 6 long numerical questions I am giving. Evaluate a double integral over a rectangular region. Okay, evaluate a double integral over a triangular region. Change the order of integration and evaluate. Evaluate a double integral in polar coordinates. Evaluate a triple integral. Find the area or volume using double and triple integrals. Coming to the top 6 short numerical questions. Evaluate a simple double integral. Evaluate a simple triple integral. Convert Cartesian to polar coordinates. Change the order of a simple integral. Find the area using a double integral. Find the volume using a triple integral. అంటే మీరు ఇక్కడ ఏరియా వాల్యూమ్ కనుక్కోవడమే ఎక్కువగా ఉంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది మోస్ట్ ఇంపార్టెంట్ న్యూమరికల్స్ ఫర్ 2026 బ్యాక్లాగ్ ఇస్ యూలర్స్ థియరమ్ నేర్చుకోండి, జాకోబియన్ ప్రాబ్లమ్స్ నేర్చుకోండి, టైలర్స్ థియరమ్ నేర్చుకోండి ఎక్స్పాన్షన్ది, మాక్సిమా అండ్ మినిమా, లెగ్రాంజర్ మల్టిప్లయర్స్, బీటా ఫంక్షన్ ఇంటిగ్రల్స్, గామా ఫంక్షన్ ఇంటిగ్రల్స్, బీటా గామా రిలేషన్, డబుల్ ఇంటిగ్రల్స్, ట్రిపుల్ ఇంటిగ్రల్స్, చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్, పోలార్ కోఆర్డినేట్ ఇంటిగ్రేషన్. సో నేను మోస్ట్లీ మీకు ఇచ్చే అడ్వైజ్ ఫస్ట్ థియరమ్స్ నేర్చుకోండి. దట్ ఈస్ యూలర్స్ థియరమ్, టైలర్స్ థియరమ్ ఎక్స్పాన్షన్, మ్యాక్సిమా అండ్ మినిమా కూడా, నెక్స్ట్ లాగ్రాంజెస్ థియరమ్, నెక్స్ట్ మల్టిప్లయర్స్ కూడా దాంట్లో సమ్ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ బీటా ఫంక్షన్ ఇంటిగ్రల్స్ ఎలా చేస్తారో, డబల్ ఇంటిగ్రల్స్, ట్రిపుల్ ఇంటిగ్రల్స్ నేర్చుకుంటే జాకోబియన్ ప్రాబ్లమ్స్ కూడా సగం పోర్షన్ ఇదే కవర్ అయిపోతుంది. ఓకే, మీరు మోస్ట్లీ 4 యూనిట్స్లో 3 యూనిట్స్ జస్ట్ పాస్ అవ్వడానికి చేస్తే కూడా ఓకే. నెక్స్ట్ లేకపోతే ఓ గ్రేడ్ కావాలంటే 4 యూనిట్స్ అన్ని టాపిక్స్ చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.